మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ అనుదిన వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే వీక్షిస్తున్న ప్రియమైన శ్రోతలకు, మిత్రులకు, ఆప్తులకు మొట్టమొదటి నా దేవునికి, తదుపరి నా స్నేహితులందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? రండి, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు నుంచి ఒక అనుభవము అనగా బైబిల్ గ్రంథములో చాలా మైదానాలు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అలాగే గోపురాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి కూడా నా మట్టుకు దేవుడు నాకు నేర్పగా నేను ఒక శీర్షిక చేయాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు నుంచి మీకు వరుసగా కొన్ని మైదానాలు పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మైదానము అనగానే అక్కడ ఉన్న స్థలాన్ని చూసి ఈ స్థలాన్ని నుంచి నేనేం నేర్చుకోవాలి అని అనుకుంటారేమో. 6 నెలల సహవాసం చేస్తారంట, వాడు వీరవుతారంట. ఒకసారి గమనించండి, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాం అనుకోండి, అక్కడున్న నేల, అక్కడున్న ప్రజలు, వాళ్ళ యొక్క నాగరికత మనకు కూడా కొంచెం రుద్దుతారు. సో ఇక్కడ ఉన్నప్పుడు కాకరకాయ అన్నవాడు అక్కడికి వెళ్ళి కేకరకాయ అంటాడు, ఇక్కడ తెలుగు వచ్చినవాడు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు. ద వే ఆఫ్ చేంజ్, ఒక రకమైన స్వాభావిక లక్షణాలు వాళ్ళు కొన్ని మార్పులు తీసుకొస్తాయి. మనం మైదానాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో కొన్నిసార్లు ఈ స్వభావం మనను వాడిలాగా మార్చడానికో, వాడి స్వభావం మనకు అంటించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈరోజు నేను చెప్పే శీర్షికలో మైదానము అనగానే ఈ స్వభావము, అది మంచిదా అయితే మనం దాన్ని కొనసాగిద్దాం. అది మంచిది కాదు అనుకుంటే కనుక మనలో నుంచి వాటిని తీసివేసి మరెన్నడూ మనకి రాకుండా మనం ప్రయత్నించేద్దాం. ఓకే, రండి, ఈరోజు మనం మైదానాల గురించి నేర్చుకుంటున్నాం. మనము మైదానాల గురించిన వివరణాత్మకమైన విషయాలు ప్రతిరోజు వింటూ వస్తున్నాం. ఈరోజు మరి ఒక మైదానాన్ని గురించి మేము ముందుకు వచ్చి ఉన్నాము. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, గాజా బోడి ఆయను, మైదానములో శేషించిన అష్కేలులోను నాశనమాయను, ఎన్నాళ్ళ వరకు నీవే గాయపరుచుకుందువు. ఇక్కడ మరొక మైదానము చూసిన వారైతే గాజా మైదానము. ఈ గాజా అన్నది మనము గమనించిన వారైతే యెరూషలేము యొక్క ప్రాంతములకు సరిహద్దుగాను ఆనుకొని ఉన్న పట్టణముగాను ఈ గాజా కనబడుతూ ఉంటుంది. గాజా పట్టణము యొక్క మైదానాల గురించి ప్రభు మాట్లాడుతూ అది బోడిది అంటున్నాడు, అంటే పట్టతల కలిగినది. ఇందులో ఎవరొచ్చినా దీని గుణం ఒక లక్షణం ఏంటంటే గాయపరచడం, నాశనం చేయడం. ఒక ఆత్మీయుడిని నాశనం చేయాలి, ఒక క్రైస్తవుడిని, ఒక భక్తిపరుణ్ణి ఏ విషయంలోనైనా సరే భక్తిలో ఎదగకుండా చేయడానికి ఏవేవి పన్నాగాలు వేయాలో, ఎలాంటి పన్నాగాలు ఒక ఆత్మీయుడిని దిగచార్చడానికి ఉపయోగపడతాయో, ఒక ఆత్మీయుడిగా ఎదుగుతున్న వ్యక్తికి ఎన్ని రకాలైన అడ్డంకులు పెట్టాలో ఈ గాజా యొక్క అనుభవంలో మనం చూస్తూ ఉంటాం. గాజా ఒక అరణ్య ప్రాంతం గాను, ఒక నాశనమును కలిగించేది గాను, ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకుంటూ గాయాలను రేపేది గాను మనం చూస్తూ ఉంటాం. అందుకని అపోస్తలుల8వ వచనం మనం చదివితే,
ప్రభుతో నీవు లేచి దక్షిణంలోకి వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అంటున్నాడు. అంటే గాజా యొక్క పరిసర ప్రాంతంలో ఐథియోపియా అనే ఒక ప్రాంతం కూడా ఉంది. ఈ ఐథియోపియా ప్రాంతం నుండి ఒక నసింపుకుడు కందికే యొక్క మంత్రి, ధనాగారం మీద అధిపతి అయిన ఈ నసింపుకుడు ఐథియోపియాకి సంబంధించిన వ్యక్తి ఒక పర్యాయం గాజా నుండి యెరూషలేము యొక్క దేవాలయాన్ని దర్శించడానికి వస్తాడు. అతను ఒక అన్యుడని, యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఆయన యందు మక్కువ కలిగి తను జీవిస్తున్నాడు అని తెలుసుకొని ఆ యెరూషలేమును సందర్శించడానికి వచ్చి తిరిగి ప్రయాణం అవుతూ యెషయా గ్రంథాన్ని కొనుక్కొని ధ్యానిస్తూ మళ్ళీ తిరిగి గాజాకి పోతున్న ఆ నసింపుకుడితో ఫిలిప్పుని వెళ్ళి మాట్లాడమని, తిరిగి క్రైస్తత్వంలో నుండి మళ్ళీ అన్యత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు కనుక ఆ వ్యక్తి వెళ్తూ వెళ్తూ తన యొక్క స్థితిని మార్చుకోవడానికి మనం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన 53వ యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు, బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో మన ప్రభు పాపులలో చేరక ప్రత్యేకింపబడి మనిషి యొక్క అపరాధములను క్షమించి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నాడు అనే విషయాన్ని ఆ రథములకు సమానంగా పరిగెడుతున్న ఫిలిప్పును చదువుతున్నది ఏమైనా గ్రహించుచున్నావా అని చెప్పి, చెప్పని వాడు నాకు ఎలాగో తెలుస్తుందంటే, ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందనే ఉద్దేశంతో నా రథంలోనికి వచ్చి చెప్పు అన్నప్పుడు ఈ ఫిలిప్పు ఆ రథంలోనికి ఎక్కి ఆ సమాచార గ్రంథంలో ఉన్న ప్రభు యేసుక్రీస్తు గురించి ఆధ్యాత్మిక విషయాలు చెప్పినప్పుడు వెంటనే రథాన్ని ఆపమని, ఆ నీళ్లు ఉన్న ప్రదేశము ఆ గుంటలో తనకి బాప్తిస్మిమ్మని ఆ నసింపుకుడు బ్రతుకులాడుకుంటాడు. నీకేమైనా అడ్డమా? రక్షించబడాలనుకుంటున్నాను, నీకేమైనా అడ్డమైతే చెప్పు అన్నప్పుడు రాజా నాకు అంటే ఆ యొక్క మంత్రి గారు నాకు ఎటువంటి అడ్డంకం లేదని చెప్పి ఆ అధికారికి అక్కడే రక్షణ అవగానే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతడు సంతోషముగా ఆ గాజాకు వెళ్ళాడు. గాజా ఎవరిని మార్చదు. గాజా నాశనాన్ని కోరుకుంటుంది. గాజా మనుషులను గాయపరుస్తుంది. గాజా ఒక అన్య ప్రాంతం. అటువంటి మైదానంలోకి మనం వెళ్తే మనం ఆత్మీయులను సంపాదించుకోవడం కాదు, కానీ మనమే మన ఆత్మీయతను కోల్పోతాం. కాబట్టి ఈ గాజా వంటి అనుభవం కలిగిన వ్యక్తులతో మనం సహవాసం చేయకూడదు. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, 1 కొరింథీ 15 దుష్ట సాంగత్యం మంచి నడవడికని చేరుకును, ఆత్మీయతను దిగజార్చును, శాపకరమైన ప్రదేశం, నాశనకరమైన ప్రదేశం, గాయపరిచే ప్రదేశం, ఒక నాశన పాత్రుడు నివసించే ప్రదేశం గాజా. వాళ్ళు దుష్టత్వం, నాశన పాత్రుడు ఉంటాడు కనుక మన ఆత్మీయ స్థితిని దిగజార్చే అనుభవం గాజా ఉంది కనుక మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? బైబిల్ చెప్తుంది, కపట స్నేహితుడు అంటే లెక్కలేనని ముద్దులు పెడతాడంట. రే మనం ఈరోజు సినిమాకి వెళ్దాం అంటాడు, ఈరోజు మందు తాగుదాం అంటాడు, ఈరోజు మనం జోదం ఆడదాం అంటాడు, కాసేపు టీవీలు చూద్దాం అంటాడు. ఓ పక్కన ఆరాధన జరుగుతుంది, ఒక పక్క దైవజనుడు వస్తున్నాడు, ఒక పక్కన దైవ సన్నిధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీటింగ్ జరుగుతున్నాయి, ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఏం అక్కర్లేదు, మనం లోకంలో తిరుగుదాం, మన లోకాశలకి సందర్శిద్దాం అంటూ మన ఆత్మీయ స్థితిని దిగజార్చుకుంటాం. ఓ స్నేహితురాలు తన సాక్ష్యాన్ని నాకు చెప్పినప్పుడు నాకు అర్థమైంది. దైవజనుడుగా మేము ఉపవాస కూడికలు పెడుతూ ఉంటాం. ఈ ఉపవాస కూడికలు పెట్టినప్పుడు మా సంఘంలో ఉన్న ఒక సహోదరి, కొంచెం ఓ మాటలో చెప్పాలంటే గాజా అనుభవం కలిగిన ఆమె ఒక పక్క దైవజనుడు భారముతో సువార్త కూడిక లేదంటే ఉపవాస కూడిక పెడితే పక్కనే ఉన్న ఆత్మీయురాలైన ఒక సహోదరుని పిలిచి, మనం అర్జెంటుగా ఏలూరు వెళ్ళాలి, రేపో మాపో మాకు కొన్ని ఫంక్షన్లు ఉన్నాయి, ఉదయం వెళ్ళొచ్చేద్దాం, సాయంత్రం ఖచ్చితంగా అయ్యగారు చెప్పిన ఉపవాస కూడిక మీటింగ్కి వెళ్దాం అని చెప్పిందంట. సరే, అయ్యగారు కూడా నైట్ పెట్టారు, పక్కన ఖాళీయే కాబట్టి ఆవిడతో పాటు కలిసి ఏలూరు వెళ్ళిందంట.
ఆ చందన బ్రదర్స్ దగ్గర లేదంటే ఆ బొమ్మల బ్రదర్స్ దగ్గర షాపింగ్ చేసుకుని ఆ పక్కన ఉన్న పచ్చి మిర్చి బండి దగ్గర పలవా అక్కడ దగ్గర వాటన్నిటిని కూడా తిని సాయంకాలం 5ంటికి బయలుదేరి 7ంటికి ప్రార్థన కాబట్టి ఇంటికి 6ంటికి వచ్చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే వచ్చేసారు. 6ంటికల్లా వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఎప్పుడైతే ఆత్మీయంగా ఉన్న ఈ సహోదరి ఇంటికి వచ్చేసిన తర్వాత గుర్తించుకుంది, తన పర్స్ అంట లేదా తన సెల్ ఫోన్ అంట పలానా చందన బ్రదర్స్లో వదిలేసిన సంగతి. తీరా టైం చూస్తే 6 అయిపోయింది. ఇంకో గంటలో దైవ సంబంధమైన కార్యక్రమం జరుగుతుంది. రెడీ అవ్వాలి, రావాలి. వెంటనే తను ఎవరైతే తీసుకెళ్లారో ఆవిడతో అంటుంది, అమ్మా నువ్వు వస్తావా, నేను నా సెల్ ఫోన్ పలానా చోట వదిలేసాను, అర్జెంటుగా వెళ్ళి తెచ్చుకోవాలి అందట. ఆవిడ అంటుందట, ప్రార్థన ఉంది కదక్క, నేను ఎలా వస్తాను అందట. అప్పుడు ఆ సహోదరు అంటుంది, తను తిరిగి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొచ్చేటప్పటికల్లా మందిరంలో ఉన్న కార్యక్రమం అయిపోయింది. ఆ చల్లి బాధతో ఏడుస్తూ నేను ఎంత తప్పు చేశాను, దైవ సన్నిధిలో దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటే నా సరదాల కోసము కోరికల కోసం నాకు పని పాట లేకపోయినా పలానా సహోదరుతో నేను వెళ్ళబట్టి నా ఆత్మీయ కార్యక్రమాలను నేను చేదారా దూరం చేసుకున్నాను. అయ్యగారు మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపడుతుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నట్టు, కొంతమంది ఉంటారు గాజ అనుభవం మన ఆత్మీయ స్థితిని దిగజార్చడానికి, లోకానికి తిప్పడానికి, మనకి ఏ పని లేకపోయినా ఏది లేకపోయినా సరే లోకంలో తిరిగొద్దాం, కాసేపు లోకం వైపు తిరుగుదాం, లోకంలో తిందాం, లోకంలో షికారంటూ లోకం వైపు తిప్పినప్పుడు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. లేదా పన్నుండి వెళ్ళడం వేరు, సాయంకాలం దైవ సన్నిధి ఉంది, సిద్ధపడాలి, ప్రార్థన పూర్వకంగా దైవజనుల వాక్యం నాతో మాట్లాడాలి అని సిద్ధపాటు కలిగిన భక్తులు ఉన్నారు చాలా మంది. కానీ గాజా మనుషులను గాయపరుస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కపెర్నహూములో ఒక ఆయన ఉన్నాడంట, సేనాదీయం పట్టిన వ్యక్తి. వాడి పని ఏంటంటే వాడు గాయపరుచుకోవడమే కాదంట, ఆ రోడ్డులు వెళ్ళే వాడిని గాయపరుస్తాడంట. వాడు గాయపడడం కాదంట, ఆ పందుల్లోకి దూరి వాడిని నాశనం చేస్తారు. అంటే వీడి పని ఏంటి అంటే నాశన పాత్రుడు వీడు. కాబట్టి ఒకవేళ ఈ వర్తమానం వింటుండగా నీ స్నేహితుడు ఎవరో చెప్పండి. ఒక ఆయన అన్నాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ ఆత్మీయ స్థితి ఏంటో నేను చెప్తాను. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో చెప్పు, నువ్వు ఎంతగా దేవుళ్ళలో ఎదుగుతున్నావో చెప్తాను. నిజమే కదా, మన జీవితం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో అడ్డుకట్టబడుతున్నామో. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు సహవాసానికి దేవుడు మనం పిలుస్తూ ఉంటే ఇరుగు పొరుగు సహవాసాలు కోరుకొని వారి యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవడానికి మన ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? గాజా యొక్క మనసు ఏంటో తెలుసా? ఆత్మీయురాలుగానే దగ్గరికి వస్తుంది, కానీ నీలో ఉన్న ఆత్మీయతను అంతా నీ దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. నేను బలవంతుడిగా ఉండడం చూసి బలహీనుడు చేసేస్తుంది. నువ్వు ధనవంతుడిగా చూసి నేను బికారిగా చేయడానికి ఇష్టపడుతుంది. ఆత్మీయతలో నువ్వు ఎంతగా సన్నగాలిపోతావో దాన్ని చూసి సంతోషిస్తుంది. అటువంటి గాజా అనుభవంలో ఉన్న వ్యక్తులతో మనం సహవాసం చేయకూడదు. గాజా నాశనాన్ని, అది అరణ్యం, అది గాయపరిచే స్వభావం. అటువంటి గాజా అనుభవంలోనికి నువ్వు నేను వెళ్ళకూడదు నిమిత్తం మనం దేవునితోనూ దైవ సన్నిధిలో ఉన్న భక్తులతోనూ ఆత్మీయమైన సహవాసం చేస్తూ ముందుకు సాగిపోయి కృప. ఇంకెంతోమంది భక్తులు ఉన్నారు, వారి గురించి చెప్పుకోవడానికి సమయం లేదు కనుక నీ ఆలోచన, నీ ప్రణాళిక ఒకటి, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం. వాళ్ళు ఎక్కువ దేని గురించి చెప్తున్నారు? లోకాన్ని గురించి చెప్తున్నారా, దేవుడి గురించి చెప్తున్నారా, దైవ సంబంధమైన కార్యక్రమాల గురించి చెప్తున్నారా, లోకపు సంబంధమైన కార్యక్రమాలు చెప్తున్నారా? ఒకవేళ లోక సంబంధమైన వాటి గురించి చెబితే అక్కడికి మన సహవాసాన్ని కట్ చేసుకొని నేను ఈ అనుభవంలో కూడా నాకు చెప్పి దూరం అయిపోవడం అంతే మంచిది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించింది నువ్వు నేను నాశనం అయిపోవడానికి కాదు కనుక, నాశనంలో ఉన్న నశించిపోతున్న వారిని రక్షించలేక క్రీస్తు లోకానికి వచ్చింది కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం, మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుందాం. ప్రియుడా, ఆత్మవర్ధించిన ప్రకారం అన్ని విషయాల్లో మనం వర్తిల్లే కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమె తల వంచిన ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుల నీకే వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించాలో మాకు దయచేయండి. గాజా వంటి భయంకరమైన అనుభవంలో మీరు రాకుండా చూపించిన యేసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరణాత.